ఎవరు పేషెంట్ వచ్చినా సరే ఏఎంహెచ్ రిపోర్ట్ పట్టుకుని మేడం నార్మల్ ఉంది, అబ్నార్మల్ ఉంది, తక్కువ ఉంది అని వాళ్ళే చెప్పేస్తున్నారు అనమాట. సో నౌ ఆల్ పేషెంట్స్ ఆర్ రిఫరింగ్ గూగుల్, చాట్ జీపీటీ. సో కానీ కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు కూడా ఏఎంహెచ్ టెస్ట్ ని చేయించుకోవట్లేదు. ఏఎంహెచ్ టెస్ట్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి థైరాయిడ్ ఎలాగుంటుందో, థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఉంది లేదు అని ఎలా తెలుస్తుందో, అండాశయంలో కూడా ఏఎంహెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది మనం చేయించుకుంటం ద్వారా మనకి ఎగ్ నిల్వ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎగ్జాంపుల్, మనకి బ్యాంక్ లో డబ్బులు ఎలాగున్నాయో తెలుసుకోవాలి అంటే తెలుసుకుంటాం కదా, అట్లనే యాంటీ ముల్లెరిన్ హార్మోన్ అనే టెస్ట్ ద్వారా ఎగ్ నిల్వ ఎలాగుంది, కన్సీవ్ అయ్యే అవకాశం ఎంత తొందరగా ఉంది, ఎంత ఎర్లీగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది సాధ్యపడుతుంది. అండ్ అంతేకాదు, ఈ ఏఎంహెచ్ టెస్ట్ లెస్ దాన్ 30 years వాళ్ళు చేయించుకోవడం ద్వారా ఇన్ కేస్ వాళ్ళకి రిజర్వ్ తక్కువ ఉంటే వాళ్ళు ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేట్ గా పెళ్లిని చేసుకున్నాం అన్న వాళ్ళకి ఏఎంహెచ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఏమైనా ఎగ్ ఫ్రీజింగ్ కి వెళ్ళాలి అన్నా సరే డాక్టర్ సజెషన్ తో వెళ్ళి వాళ్ళ ఎగ్స్ ని జాగ్రత్త చేసుకోవచ్చు. సో ముందుగా తెలుసుకోవడం ద్వారా యూజ్ అయ్యే అడ్వాంటేజెస్ ఏవి అన్నమాట.